నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. సార్, హరిహర వీరమల్లు గత 5 ఏళ్లుగా రావాల్సింది ఈ రోజు జూలై 24 రిలీజ్ అయింది. సో దానికి విభిన్నమైనటువంటి ఒక మిక్స్డ్ టాక్ అయితే వినిపిస్తుంది. ఏంటి దీనికి ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ప్లస్ అంటే ఫస్ట్ హాఫ్ ప్లస్ అని చెప్పాలండి, సెకండ్ హాఫ్ మైనస్ అని చెప్పాలి. ప్లస్ ఎందుకని చెప్తున్నానంటే ఆ సినిమా చూస్తే మనకి సినిమా మొత్తం కూడా తెలిసిపోతుంది. ఇది ఎప్పుడు షూట్ చేశారు, ఇది ఎప్పుడు షూట్ చేశారని తెలిసిపోతుంది. కథాపరంగా చాలా క్లారిటీతో ఫస్ట్ హాఫ్ చేశారనేది క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఫస్ట్ హాఫ్ మీద క్రిష్ ప్రభావం చాలా ఉందని మనకు అర్థమవుతుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఏదో కంప్లీట్ చేసేద్దాం, ఏదో ముగించేద్దాం అని చెప్పి చేసినట్టు కనిపించింది. అందువల్ల అది ఇంపాక్ట్ అనేది సెకండ్ హాఫ్ మీద ఖచ్చితంగా పడింది అనేది నా భావన. అయితే క్రిషే దీనికి మెయిన్ హార్ట్ లాగా కనిపిస్తున్నాడు అని చెప్పి, క్రిష్ డైరెక్షన్ మారిపోయేసరికి ఆ మార్పులు కూడా చాలా కనిపిస్తున్నాయి అని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది. మీరేమంటారు? అదేనండి, ఇప్పుడు ఒక వంటకం ఉంది, ఒకళ్ళు ఉప్పు వేసి ఒకళ్ళు కారం వేసి ఒకళ్ళు మసాలా వేస్తే ఎట్లా ఉంటుంది వంటకం, అదే ఖచ్చితంగా జరిగింది. అసలు ఇది సినిమాని మొత్తం క్రిష్ చేతుల మీదగా నడిపించి సినిమాని పూర్తి చేస్తుంటే పవన్ కళ్యాణ్ సినిమా ఓ రేంజ్లో ఉండేది. ఇప్పటికైనా సరే ఫస్ట్ హాఫ్ వరకు చూసిన వాళ్ళందరూ కూడా చాలా థ్రిల్ ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో ఉండే సన్నివేశాలు, ఇంట్రక్షన్ ఫైట్, మచిలీపట్నం ఆ వాటర్ రేవులో ఆ ఫైట్ సన్నివేశం హైలైట్ అని చెప్పాలి. ఆ తర్వాత కుస్తీలతో వస్తాదులతో ఫైట్ ఉంది, అది ఒక హైలైట్ అని చెప్పాలి. ఆ ఫైట్ అనేది చాలా హైలైట్గా నిలిచింది. పైగా అక్కడ పవర్ స్టార్ వన్ మ్యాన్ షో లాగా ఆ ఫస్ట్ హాఫ్లో ఫైట్ కానీ, లేకపోతే ఫస్ట్ వచ్చిన ఫైట్ కానీ, సెకండ్ వచ్చిన ఫైట్ కానీ, మూడో ఫైట్ కానీ, తర్వాత వీళ్ళు ఎస్కేప్ అయ్యే సన్నివేశాలు కానీ నిధి అగర్వాల్తో కలిపి అవన్నీ కూడా హైలైట్ అని చెప్పాలి. సో ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గారి లుక్స్ అంటే సాధారణంగా మనం చూసాం, గతంలో ఓన్లీ పవర్ స్టార్, ఇప్పుడు డిప్యూటీ సీఎం కూడా. సో వాస్తవానికి గతంలో మనం అనుకున్నట్టు అంజీ సినిమాలో 3 షేడ్ల ఆఫ్ చిరంజీవి మనకు కనిపిస్తున్నట్టు దీంట్లో కూడా అలా పవన్ కళ్యాణ్ గారు విభిన్నమైనటువంటి ఆకారాలు కనిపించారని అంటున్నారు. ఏమంటారు? 100% నిజమైనది. ఎందుకంటే క్రిష్ గారు చేసిన పార్ట్లో కనిపించిన పవన్ కళ్యాణ్ గారు, ఆ సెకండ్ హాఫ్లో వచ్చిన పవన్ కళ్యాణ్ గారు మనకి కొంత తేడా కనిపిస్తుంది. అలాగే సెకండ్ హాఫ్లో కనిపించే పవన్ కళ్యాణ్ గారిలో ఏఐతో జనరేట్ అయిన ఇమేజ్ లాగా అనిపించింది. అదొకటిను. తర్వాత సెకండ్ హాఫ్కి వచ్చేసరికి వాళ్ళు గుర్రాల మీద నుంచి ఢిల్లీకి వెళ్ళే సన్నివేశాలే చాలా ల్యాగ్ అనిపించింది మనకి. సినిమా అంతా అదే కనిపిస్తుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి వీళ్ళు ఎక్కడైతే మొదలు పెడతారో 8వ వాడు వస్తున్నాడు బయలుదేరడాన్ని వాళ్ళని అడ్డుకోవాలని చెప్పినప్పుడు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నాలు చివరి వరకు కూడా అదే జరిగింది. చివరిలో తుఫాన్ వస్తుంది, తుఫాన్లో వీళ్ళు కలుసుకుంటారు, ఔరంగజేబుతో ఫైట్ కూడా లేదు. అలా ముగిసిపోయేసరికి చూసే వాళ్ళకి ఖచ్చితంగా నిరుత్సాహం కలుగుద్ది. అయితే బాహుబలి 1 అండ్ బాహుబలి 2కి సంబంధించి కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనేది ఒక ఉంది. అదే విధంగా ఇప్పుడు ఏదైతే హరిహర వీరమల్లు పార్ట్ 1 పార్ట్ 2కి లింక్ ఏమైనా ఉందా అంటే ఏం చెప్తారు? లింక్ పెట్టారండి, అంటే బ్యాటిల్ ఫీల్డ్ అని పెట్టి క్లైమాక్స్లో పెట్టారు కాబట్టి ఆ యుద్ధ భూమి అనేది నెక్స్ట్, అంటే వీళ్ళిద్దరు తలబడుతున్నారు కాబట్టి ఇక్కడ స్టార్ట్ అవుతుంది అన్నారు. అంటే ఈ సినిమా క్లైమాక్స్ చూడాలి కదా, మనకి సినిమాకు క్లైమాక్స్ ఏమో తేలిపోయింది, సినిమా ప్రారంభం ఏమో అదిరిపోయింది. ప్రారంభం అదిరిపోయి క్లైమాక్స్ తేలిపోతే ఎలా ఉంటుంది? సినిమా నుంచి బయటకు వచ్చే కనీసం ఫ్యాన్స్ అన్నా చాలా వీళ్ళలు వేసుకుంటూ బయటకు రావాలి. ఆ పరిస్థితుల్లో లేరు, సైలెంట్గా బయటకు వచ్చారు అందరూ కూడా. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ వరకు కూడా వీళ్ళలు వేసుకుంటూ ఇంటర్వెల్కి బయటకు వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ లోపలికి వచ్చిన వాళ్ళు ఏదో కోల్పోయామన్న భావంతో సినిమా చూశారు తప్పితే అభిమానులు కూడా సినిమాలో క్లైమాక్స్ తేలిపోయింది. అది ఒక పెద్ద మైనస్ అని చెప్పుకోవాలి. అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఏఎం రత్నం గారి కోసం ఈ సినిమా తీశారని చెప్పి మొదటి నుంచి చెప్తారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కాబట్టే ఈరోజు ప్రీ రిలీజ్ కి సంబంధించిన కలెక్షన్స్ కావచ్చు, ఫస్ట్ డేకి సంబంధించిన కలెక్షన్స్ కావచ్చు గట్టెక్కేసాయి అని చెప్పేసి అనుకోవచ్చు. అంటే ఏఎం రత్నం గారు గట్టెక్కేశారు అనుకోవచ్చు అంటారా? అనుకోవచ్చండి. రాత్రి ప్రీమియర్ షోలకే దాదాపు 22 కోట్లు వచ్చిందని చెప్తున్నారు. ఎందుకంటే చాలా థియేటర్లో షోలు ఇస్తారు. ఫస్ట్ స్టార్టింగ్ 2-3 థియేటర్లు కనిపించినా కానీ మొత్తం అన్ని థియేటర్లో కూడా షోలు పడిపోయినాయి. రాత్రి 12 గంటలకు కూడా షోలు పడిపోయినాయి. కాబట్టి అదే దగ్గరగా 22 కోట్లు వచ్చిందని చెప్తున్నారు. ఆ ప్రకారం చూసుకుంటే ఫస్ట్ డే 1 కలెక్షన్స్ పరంగా చూసుకున్నా కానీ పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక రికార్డుగా నిలిచిపోయే అవకాశం అయితే ఉంది. ఓవరాల్గా ఒక 70 నుంచి 80 కోట్లు ఈ ఫస్ట్ డే కలెక్షన్స్ కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే దాదాపు ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో దాదాపు 1 గంట 26 నిమిషాలు కావచ్చు, సెకండ్ హాఫ్ 1 గంట 18 నిమిషాలు కావచ్చు, రెండు కలుపుకొని 2 గంటల 42 నిమిషాలు 45 నిమిషాలు పైచులకి ఏదో వచ్చింది. 160 నిమిషాలు. సో దీన్ని ఖచ్చితంగా కొద్దిగా గొప్ప ట్రిమ్ చేస్తే అంటే 2 గంటల 30 నిమిషాలకి దాకా తీసుకొస్తే సినిమా కొంచెం రక్తి కట్టే అవకాశం ఉందంటారు. అంటే క్లైమాక్స్ లో ఔరంగజేబుతో ఫైట్ సన్నివేశాలు వాళ్ళు తీసి ఉంటే, ఎందుకంటే అక్కడ ఆపారు కాబట్టి అది కంటిన్యూ చేస్తారా, అక్కడ ఏం జరిగిన తర్వాత అనేది అక్కడ ఆపడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ అక్కడ ఫైట్ తీసుండి
ఆ ఫైట్కి పెట్టుంటే మళ్ళీ యాడ్ చేస్తే చెప్పలేము. ఎందుకంటే ఫైట్స్ క్లైమాక్స్ నేను చేశానని చెప్పి అన్నారు కాబట్టి ఆ ప్రభావం కనిపించట్లే మనకి. అక్కడ క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్లో వరుణ యాగం జరుగుతుంది. వరుణ యాగం నుంచి ఆ లాస్ట్ ఆ ఫైట్కి వచ్చేసరికి ఆ ఇంపాక్ట్ కనిపించాల సినిమా మీద. అది ఒక మైనస్ పాయింట్ అని చెప్పాలి. సో ఓవరాల్ గా పార్ట్ 2 కోసం ఎదురు చూసే అవకాశాలు ఉన్నాయంటారా, లేదంటే ఇక్కడతో ఆశలు లేవని చెప్పొచ్చు అనుకోవచ్చు? ఆయనే చెప్పారు నేను సినిమాలో మానేద్దాం అనుకుంటున్నాను చెప్పారు కాబట్టి, ఆయన టైం కేటాయించాలంటున్నారు కాబట్టి ఇప్పట్లో పార్ట్ 2 ఉండకపోవచ్చు అనేది నా ఒపీనియన్. ఇంకొకటి ఏంటంటే పాటల పరంగా కూడా ఒక 2 పాటలు, కొల్లగొట్టిన ఆదిరో పాట అద్భుతంగా ఉంది. దానికి ముందు వచ్చిన సాంగ్ కూడా నిధి అగర్వాల్ కాంబినేషన్లో అది అద్భుతంగా ఉంది. తర్వాత మాట వినాలి అనే పాట పెట్టారు, అది అసందర్భంగా ఉంది. ఎందుకంటే మాట వినాలి పాట వీళ్ళందరూ టీంతో వెళ్తారు, అక్కడ ఢిల్లీ వెళ్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్, సునీల్, నాజర్ వీళ్ళందరూ వెళ్తూ ఉంటారు. అటు వెళ్ళొద్దు అన్నప్పుడు వాళ్ళు వినకుండా వెళ్తే అక్కడ కొండలు జారి పడుతూ ఉంటాయి. ఆ సందర్భంలో వాళ్ళు రిలాక్స్ అయ్యే టైంలో ఈ పాట పెట్టారు. అది ఒక మైనస్ అని చెప్పాలి. పాట అయితే బాగలేదు అది. సో ఓవరాల్ గా సినిమాకి సంబంధించి చూసుకుంటే ప్లస్ ఏంటి, మైనస్ ఏంటంటే ఏం చెప్తారు? ప్లస్ అనేది ఫస్ట్ హాఫ్ అండి. ఫస్ట్ హాఫ్ కోసం సినిమా చూడొచ్చు 100%. ఎందుకంటే పవర్ స్టార్ ఫ్యాన్స్ కోరుకునే సినిమా అయితే ఒక గంట సినిమా, అదే దాదాపు గూస్ బంప్స్ వచ్చే విషయాలు అయితే చాలా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ కోసం ఖచ్చితంగా సినిమా చూడాలనిపిస్తుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొన్ని ఏమైనా యాడ్ సీన్స్ ఏమైనా యాడ్ చేసుకుంటే కనీసం మళ్ళీ చూడటానికి అవకాశం కల్పించేట్టుగా ఉంటుంది. ముఖ్యంగా ఔరంగజేబ్ పాత్ర చాలా నిండుదనం ఉంది. బాబిడియోలు కూడా బాగా చేశాడు. ఈయన వన్ మ్యాన్ షో లాగా నడిపించాడు పవన్ కళ్యాణ్. వీళ్ళిద్దరు తలపడే సన్నివేశాలు లేకపోతే సినిమాకి ఇంపాక్ట్ ఏముంటుంది? అలాంటి ఏమైనా తీసుంటే అవి యాడ్ చేసుకుంటే ఖచ్చితంగా కొంతవరకన్నా గట్టెక్కవచ్చు. అంటే పార్ట్ 2లో ఔరంగజేబుతో ఉండే ఫైట్లతోనే ఉండబోతుంది అనుకోవాలా, లేదంటే నిజంగా ఆ కొద్ది గొప్ప మీరు చెప్పినట్టు ఆ కొద్ది గొప్ప ఫైట్ ఇక్కడ స్టార్ట్ చేసి చిన్న బ్రేక్ ఇచ్చుంటే సెకండ్ పార్ట్ మీద ఆసక్తి కలిగేదని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఏదేమైనా అంటే వీళ్ళు కథ రాసుకున్నట్టుగా తీస్తే బాగుండేదండి. రాసుకున్న కథనే మార్పులు చేర్పులు చేర్చి సనాతన ధర్మాన్ని దీంట్లో ఎలిమెంట్స్ పెట్టి కోహినూర్ వజ్రాన్ని నేను సనాతన ధర్మాన్ని కలిపి చేయాలనుకోవడం కొంత గజిబిజిగా గందరగోళంగా కలవరకంలో తయారైంది. అలా కాకుండా చేసి ఉంటే ఈ సినిమా ఓ రేంజ్లో ఉండేదేమో నాకనేది అనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఈ సినిమా గురించి ఒక మాటలో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఒక మాటలో చెప్పాలంటే దీనికి 3 డైరెక్టర్లు అనుకోవాలి. ఒకటి ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్లో త్రికరణ శ్రీనివాస్ గారికి థ్యాంక్స్ చెప్పారు. ఆయన పాత్ర ఏ మేరకు ఉందో మనం చెప్పలేము. 2 డైరెక్టర్ల పేర్లు తెర మీద పడినాయి కాబట్టి కృషి జాగరమూడి గారి పేరు ముందు వేశారు, అక్కడ ఆయన ప్రయారిటీ ఇచ్చారు. జ్యోతి కృష్ణ గారి పేరు రెండోసారి వేశారు. అంటే 2 డైరెక్టర్లుగా కలిపేయకుండా విడివిడిగా వేశారు. కాకపోతే ఏంటంటే చెప్పాంగా ఇప్పుడు 2 many cooks spoil the broth అని చెప్తాం కాబట్టి ఇంతమంది చేరితే సినిమాకి ఏదైనా పాడవద్దు అనేది అర్థమవుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి కూడా. అదే పెద్ద మైనస్ అని అనిపించింది నాకైతే. గౌతమ్ పుత్ర శాతకర్ణి బాలకృష్ణ గారికి 100th మూవీ ఇచ్చారు, క్రిష్ జాగలమూడి ఒక మంచి హిట్ కొట్టింది. సో ఇప్పుడు కూడా ఇక్కడ మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు క్రిష్ జాగలమూడి గారు అయితేనే న్యాయం చేస్తారని. సో పార్ట్ 2కి సంబంధించి క్రిష్ జాగలమూడి గారు చేస్తే అంచనాలు పెరుగుతాయని చెప్పి అనుకోవచ్చు అంటారా? పార్ట్ 2 చేస్తే మాత్రం బాగుంటుంది. ఆయన టైం కేటాయించాలి కదా. ఇప్పుడు ఆయన టైం కేటాయించగలిగి పార్ట్ 2 చేస్తే బాగుండే అవకాశం అయితే ఉంది. నేను అనుకోవడం కథను ఎలా విస్తరిస్తారు మళ్ళీ. ఎందుకంటే వీళ్ళు వచ్చిందేమో కోహినూర్ వజ్రం కోసం, కథ మలుపు తిప్పడం, అక్కడ జరిగిన ఫ్లాష్ బ్యాక్ చెప్పమన్నప్పుడు వేరే అంశాలు చెప్పడం అది జరిగింది. మరి ఆ అంశాలన్నీ అసంపూర్ణంగా మిగిలిపోయినాయి. వాళ్ళు సెకండ్ హాఫ్ పార్ట్ కోసం అట్టిపెట్టినట్టుగా అనిపిస్తుంది మనకి. ఔరంగజేబ్తో ఫైట్ కానీ తన వాళ్ళని తను విడిపించుకోవడం కానీ ఇవన్నీ కూడా సెకండ్ పార్ట్లో ఉండాలి. వాటి కోసమే మనం సెకండ్ హాఫ్ చూడాలి, సెకండ్ పార్ట్. సో ఓవరాల్గా మీరు ఇచ్చే రేటింగ్ ఏంటి? రేటింగ్ అయితే నేను 5కి 2.5 ఇస్తానండి. ఎందుకంటే నేను 2 రకాలుగా రేటింగ్ ఇస్తాను దీనికి. ఫస్ట్ పార్ట్కి అయితే 5కి 3 రేటింగ్ ఇస్తా. సెకండ్ పార్ట్కి అయితే 2 రేటింగ్ ఇస్తాను నేను. యావరేజ్ని అయితే రెండు పార్ట్లకి అంటే ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి కలిపి 2.5 అయితే రేటింగ్ ఇస్తా. ఓవరాల్ ఇప్పటిదాకా ఏ రివ్యూలో కూడా పార్ట్ 1కి పార్ట్ 2కి రేటింగ్స్ అనేది లేవు, కానీ ఇది కొత్తగా ఉంది. వాస్తవానికి ఇది కొంత పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టుంటే బాగుండేది అని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే 2 డైరెక్టర్లు పనిచేశారు కాబట్టి 2 పార్ట్లకి రివ్యూ ఇవ్వడం బెటర్ అనిపించింది నాకు. ఎందుకంటే ఒక డైరెక్టర్ చేసి ఉంటే కొన్ని అట్లా అనుకునేవాళ్ళం. కాబట్టి సినిమా ఫస్ట్ పార్ట్ వరకు బాగుంది కాబట్టి అట్లా ఇవ్వచ్చు. సో చూద్దాం సార్, మొత్తానికి హరిహర వీరమల్లు పార్ట్ 1 అయితే వచ్చింది, మరి పార్ట్ 2 పరిస్థితి ఏందనేది చూద్దాం. మరి నమస్తే.